ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ ఓఆర్బి స్ట్రాటజీ అని మీరు ఆల్రెడీ చాలా సార్లు మార్కెట్లో వినే ఉంటారు. ఎందుకంటే ఇది చాలా చాలా సింపుల్ స్ట్రాటజీ అండ్ చాలా ఎఫెక్టివ్ స్ట్రాటజీ. మీరు గనక ఇంట్రాడేలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ఓఆర్బి స్ట్రాటజీలో చాలా మంచి ట్రేడింగ్ సిగ్నల్స్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని వెనకాల ఉన్న యాక్చువల్ సైకాలజీని గనక మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే యూజువల్ గా మార్కెట్ 9:15 కి ఓపెన్ అయిన తర్వాత కొన్నిసార్లు సైడ్ వైజ్ కన్సాలిడేషన్ అవుతూ ఉంటుంది. సో ఈ కన్సాలిడేషన్ అంటే ఏంటి అంటే మార్కెట్ కొన్నిసార్లు హైస్ ని అండ్ లోస్ ని మనం మార్క్ చేసుకున్నప్పుడు ఒక జోన్ లోనే పైకి కిందకి మూవ్ అవుతూ సైడ్ వైజ్ మూవ్మెంట్ వస్తుందన్నమాట. సో ఆ సైడ్ వైజ్ మూవ్మెంట్ నే మనం యూజువల్ గా కన్సాలిడేషన్ అనుకుంటాం. అసలు ఈ కన్సాలిడేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి లేదా స్పెషాలిటీ ఏంటి అంటే మార్కెట్ లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ స్టాక్స్ కానీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అందులో చాలా మంది ట్రేడర్స్ ట్రేడ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ బయ్యర్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లర్స్ ఉంటారు. అంటే మార్కెట్ లో లక్షల మంది కోట్ల మంది ట్రేడ్ చేస్తూ ఉంటారు కదా, కానీ ఈ రోజున కాసేపటి వరకు ఏం జరుగుతుందంటే బయ్యర్లు సెల్లర్లు ఈక్వల్ గా బై సెల్ చేస్తూ ఉన్నారనమాట. ఎవరు కూడా నేను స్ట్రాంగ్ అని ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. సో అలాంటి ప్రూవ్ ఇంకా జరగకపోతే మార్కెట్ అనేది అంతసేపు సైడ్ వైజ్ లోనే ఉంటుంది. కాకపోతే ఓఆర్బి స్ట్రాటజీ యూస్ చేసే ట్రేడర్స్ ఈ రేంజ్ యొక్క బ్రేక్అవుట్ కోసం చూస్తూ ఉంటారు. సో యూజువల్ గా మార్కెట్ గనక ఇలా ఒక రేంజ్ యొక్క బ్రేక్అవుట్ వస్తే అలాంటప్పుడు బయ్యర్స్ స్ట్రాంగ్ అయ్యారు అని చెప్పి ఈ లెవెల్స్ లో యూజువల్ గా ఓఆర్బి స్ట్రాటజీ యొక్క బ్రేక్అవుట్ జరిగింది అని చెప్పి చాలా మంది బై చేయడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ బై అంటే పొజిషనల్ బై అయినా చేయొచ్చు, లేదా ఫ్యూచర్స్ లో అయినా బై చేయొచ్చు, లేదా ఇక్కడ పెరుగుతున్నట్టు కనపడుతుంది కాబట్టి కాల్ ఆప్షన్ అయినా బై చేయొచ్చు. కానీ మార్కెట్ లో ఇంత సింపుల్ స్ట్రాటజీతో డబ్బులు వస్తే చాలా మంది సంపాదించాలి కదా, అందుకనే ఇలాంటి సింపుల్ స్ట్రాటజీస్ చాలా తొందరగా ఫెయిల్ అవుతాయి. యూజువల్ గా ఈ లెవెల్స్ లో ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్టాప్ లాస్లు హిట్ అవ్వాలని చెప్పి మార్కెట్ లేదా స్టాక్స్ లేదా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఏదైనా కూడా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే రివర్స్ అయ్యి మళ్ళీ అదే జోన్ లోకి వస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి జోన్ లోకి మళ్ళీ రివర్స్ అయ్యి వస్తుందో ఈ లెవెల్లో ఎంటర్ అయిన ట్రేడర్స్ అందరూ కూడా ఈ లెవెల్లో ఎగ్జిట్ అయిపోతారు. దీనివల్ల మార్కెట్ లో ఎవరైతే తొందరపడే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లాస్ బుక్ చేసుకుని అంతకు ముందు బుల్లిష్ ఉంది అని అనుకున్న మార్కెట్ ఇప్పుడు బెరిష్ గా మారింది అని చెప్పి కొన్నిసార్లు రివర్స్ డైరెక్షన్ ట్రేడ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. బట్ మార్కెట్ యొక్క పనేంటి అంటే ఇలాంటి వాళ్ళందరినీ ట్రాప్ చేయడమే. దానికోసమే నెక్స్ట్ ఇమీడియట్ గా ఒక మంచి గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అయితే యూజువల్ గా ఓఆర్బి స్ట్రాటజీ ఎవరైతే యూజ్ చేస్తారో అలాంటి వాళ్ళు ఈ క్యాండిల్ లోనే యాక్చువల్ గా ట్రేడ్ చేయాలి. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఓఆర్బి స్ట్రాటజీలో మార్కెట్ ఫస్ట్ ఇలా కన్సాలిడేట్ అయ్యి తర్వాత బ్రేక్అవుట్ వస్తుంది కదా, ఈ బ్రేక్అవుట్ అనేది మనకి ఫస్ట్ ఇక్కడ వచ్చింది కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళబోతుంది అని చెప్పి డైరెక్షన్ అనేది మనకు అర్థమవుతుంది. ఇది మన ఫస్ట్ కన్ఫర్మేషన్. కానీ మనం ఫస్ట్ కన్ఫర్మేషన్ లో ఎప్పుడూ కూడా ట్రేడ్ చేయకూడదు. సెకండ్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. సో ఈ సెకండ్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే మార్కెట్ ఈ రేంజ్ నుంచి కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ రీటెస్టింగ్ కోసం కిందకు వచ్చి ఈ రీటెస్ట్ జరిగిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ లెవెల్ పైన క్లోజ్ అవుతుంది చూసారా, అప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. లేదా దీన్ని మనం డబుల్ కన్ఫర్మేషన్ అనుకుని ఇక్కడ మనం ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం జరుగుతుందంటే మార్కెట్ ఇక్కడ నుంచి చాలా ఈజీగా పైకి వెళ్తూ టార్గెట్స్ ని హిట్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పటిదాకా నేను చెప్పిందంతా కూడా టెక్స్ట్ బుక్ యొక్క మెథడ్. చాలా మంది బుక్స్ లో ఇదే సైకలాజికల్ కాన్సెప్ట్ తో ఓఆర్బి అనేది వర్కౌట్ అవుతుంది అని మనకు తెలుసు. కాకపోతే ఎస్పెషల్లీ నిఫ్టీకి ఓఆర్బికి సంబంధించిన స్ట్రాటజీకి ఎలాంటి రూల్స్ ఉండాలి దీని గురించి ఆల్రెడీ నేను తెలుగు స్టాక్ ఛానల్లో 3 months బ్యాకే ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే నేను కింద కమెంట్ సెక్షన్ లో కూడా ఆ వీడియో యొక్క లింక్ పెడతాను. అయితే ఈ ఓఆర్బి స్ట్రాటజీని నేను కేవలం నిఫ్టీలో సంబంధించిన వాటికి మాత్రమే రూల్స్ చెప్తున్నాను. మీరు కనుక నిఫ్టీ యొక్క 5 minute చార్ట్ ని అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ 9:15 కి మనకి మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్యాండిల్ మనకి ఇలాగా ఒక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది అని అనుకుందాం. యూజువల్ గా ఓఆర్బి స్ట్రాటజీ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు 5 minute క్యాండిల్ స్టిక్స్ లో ఫస్ట్ 2 క్యాండిల్స్ ని కంప్లీట్ గా పట్టించుకోకూడదు. ఎందుకంటే మార్కెట్ లో ఓవర్ నైట్ లో చాలా న్యూస్ వస్తుంది కదా, ఆ న్యూస్ అనేది ఫస్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి ఒక 2 క్యాండిల్స్ ఒక 10 minutes టైం అయితే పడుతుంది. అందుకని ఫస్ట్ 10 minutes లో అంటే ఫస్ట్ 2 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత మూవ్మెంట్ వచ్చినా ఏ డైరెక్షన్ లో వచ్చినా
వచ్చినా, ఏ కలర్ ఆఫ్ క్యాండిల్ వచ్చినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది రాత్రి యొక్క న్యూస్ కి సంబంధించిన రియాక్షన్. కానీ మార్కెట్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ ని అనాలిసిస్ చేస్తూ పెరగడం గానీ తగ్గడం గానీ జరుగుతుంది కదా. సో ఫ్యూచర్ ని మనం అర్థం చేసుకోవడం కోసం పాస్ట్ కి సంబంధించిన 2 క్యాండిల్స్ ని వదిలేస్తున్నాం. నెక్స్ట్ థర్డ్, ఫోర్త్ క్యాండిల్ నుంచి మన స్ట్రాటజీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీలో మనం ఏం చేయాలి అని అంటే, ఒక 5 మినిట్స్ పాటు మార్కెట్ అనేది పెద్దగా మూవ్మెంట్ రాకూడదు. సో పెద్దగా మూవ్మెంట్ రాకూడదు అని అంటే అర్థం ఏంటంటే, మనం ఒక క్యాండిల్ స్టిక్ చార్ట్ ని తీసుకున్నాం అనుకోండి, ఆ క్యాండిల్ స్టిక్ చార్ట్ యొక్క హైని అండ్ లోని మార్క్ చేసుకుని ఈ రెండింటి మధ్యలో ఉన్న నెంబర్ ఆఫ్ పాయింట్స్ ని గనక క్యాలిక్యులేట్ చేసుకుంటే అది 25 పాయింట్స్ కంటే తక్కువ పాయింట్స్ ఉండాలి. అప్పుడు 5 నిమిషాల పాటు మార్కెట్ అనేది బయ్యర్ సెల్లర్స్ ని ఈక్వల్ చేస్తూ కన్సాలిడేట్ అవుతుంది అని మనకు అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూస్తున్నప్పుడు ఈ పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ 25 పాయింట్స్ కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయని అనుకుందాం. కానీ తర్వాత ఈ డోజీ క్యాండిల్ ని గనక అబ్జర్వ్ చేస్తే 25 పాయింట్స్ కంటే తక్కువ ఉంది అని అనుకుందాం. కాబట్టి ఈ జోన్ ఏదైతే ఉందో అది నాకు ఓపెనింగ్ రేంజ్ అవుతుందన్నమాట. అంటే ఫస్ట్ 2 క్యాండిల్స్ లో నిన్నటి రోజు యొక్క యాక్షన్ జరిగిపోయింది. దాని తర్వాత నుంచి ఇవాళ యొక్క యాక్షన్ స్టార్ట్ అయ్యి బయ్యర్స్ సెల్లర్స్ ఎక్కడ కన్ఫ్యూజన్ లో ఉన్నారు, లేకపోతే ఎక్కడ స్ట్రాంగ్ గా ఫైట్ చేశారు అని తెలుసుకోవడం కోసం 25 పాయింట్స్ కంటే తక్కువ మూవ్ అయిన క్యాండిల్ ని నేను మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ జోన్ లో నుంచి పైకి గానీ కిందకి గానీ ఎటువైపు అయినా బ్రేక్అవుట్ రావచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పైకి బ్రేక్అవుట్ వచ్చింది అని అనుకోండి, అప్పుడు నాకు ఇది ఫస్ట్ కన్ఫర్మేషన్ అన్నమాట. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి మనం అనుకోవచ్చు. బట్ ఎప్పుడు కూడా మనం ఫస్ట్ కన్ఫర్మేషన్ తో ట్రేడ్ చేయకూడదు, డబుల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ లెవెల్లోనే ఎంటర్ అయిపోయి ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి ఈ జోన్ లోకి వస్తుందో అక్కడ లాసులు బుక్ చేసుకుంటూ ఉంటారు. అలా చేయకుండా మనం ఏం చేయాలి అని అంటే, నిఫ్టీ తిరిగి ఆ రేంజ్ లోకి వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు ఆ రేంజ్ లోకి వచ్చింది కాబట్టి కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ రేంజ్ నుంచి అలాగే కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ రోజు మనకి ఎలాంటి ట్రేడ్ సిగ్నల్ రాలేదు, మనం ట్రేడ్ చేయకూడదు. బట్ అలా కాకుండా కిందకి వెళ్లకుండా రివర్స్ అయ్యి గనక మళ్ళీ ఇంకొక గ్రీన్ కలర్ క్యాండిల్ తో ఈ రేంజ్ పైన క్లోజ్ అయింది అని అంటే అప్పుడు మనకి డబుల్ కన్ఫర్మేషన్, సెకండ్ టైం కన్ఫర్మేషన్ వస్తుంది కదా, అది మనకు ఒక క్లియర్ ఎంట్రీ జోన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనం ఎయిదర్ ఫ్యూచర్స్ కానీ లేకపోతే కాల్ ఆప్షన్ కానీ కొనడానికి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం యూజువల్ గా ఒక ట్రేడ్ లోకి ఎంటర్ అవుతున్నామో ఖచ్చితంగా మనకి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ కూడా తెలియాలి. అందుకని ఈ లెవెల్లో మనం ఎంటర్ అయినప్పుడు మనం ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ కాన్సెప్ట్ లో ఈ ఓపెనింగ్ రేంజ్ జరిగిన లోయెస్ట్ పాయింట్ ఉంది చూసారా, దాన్ని మనం స్టాప్ లాస్ గా పెట్టుకుంటాం. అండ్ అలాగే ఈ స్టాప్ లాస్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంది అని చెప్పి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ కి డబల్ మనం క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని మనం టార్గెట్ గా పెట్టుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ పోతే 30 పాయింట్స్, వస్తే 60 పాయింట్స్, ఇలాగా మనం ట్రేడ్ కి ప్లాన్ చేసుకుంటాం. అయితే ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇమ్మీడియట్ గా 1 or 2 క్యాండిల్స్ లో రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు 1 hour 2 hour టైం ఫ్రేమ్ కూడా పడుతుంది. అంటే 12 to 24 క్యాండిల్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్యాండిల్స్ పైకి కిందకి మూవ్ అవుతూ మెల్లగా మన టార్గెట్ వైపు వెళ్తూ ఉండొచ్చు. ఇలాంటప్పుడు ఎయిదర్ మన టార్గెట్ హిట్ అయ్యాకైనా లేదా స్టాప్ లాస్ హిట్ అయ్యాకైనా ఏదో ఒకటి హిట్ అయిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి. మధ్యలో కన్సాలిడేట్ అవుతుంది అని అంటే వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తూ మీరు గనక ప్రాఫిటబుల్ గా ఉండాలి అని అనుకుంటే అలాంటప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ గా యూజువల్ గా ఏం చేస్తారంటే ఈ రూల్స్ అన్నిటిని పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాలి, రూల్స్ ఫాలో అయితే డబ్బులు వచ్చేస్తాయి అని అనుకుంటారు. కానీ ఇదొక్కటే కాదు, ఇంకా ఇంపార్టెంట్వి, చాలా చాలా ఇంపార్టెంట్వి ఇంకొక 2 రూల్స్ ఉన్నాయి. అవేంటి అంటే 1:2 రిస్క్ రివార్డ్. మీరు ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యి ట్రేడింగ్ సిగ్నల్స్ అన్ని చూసుకొని ఒకవేళ మీరు ఈ 1:2 రిస్క్ రివార్డ్ గనక ఫాలో కాకపోతే ఖచ్చితంగా మీరు ప్రాఫిటబుల్ గా ఉండరు. మీకు బ్యాక్ టెస్టింగ్ చేసినప్పుడు అంతా బాగానే అనిపిస్తుంది, కానీ రియల్ టైం మార్కెట్ లో ట్రేడ్ చేసినప్పుడు మాత్రం ప్రాఫిట్స్ రావు. అసలు ఈ 1:2 రిస్క్ రివార్డ్ యొక్క మ్యాజిక్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాప్ లాస్ గనక ఒక 30 పాయింట్స్ తీసుకుని అండ్ అలాగే టార్గెట్ గనక 60 పాయింట్స్ తీసుకున్నారు అని అనుకుందాం. మీరు ఒకవేళ ఒక 10 ట్రేడ్లు చేశారు. ఈ 10 ట్రేడ్లలో ఒక 5 ప్రాఫిట్ వచ్చాయి, ఒక 5 లాస్ వచ్చాయి. సో ప్రాఫిట్ వచ్చిన ట్రేడ్స్ మనం 5 into 60 పాయింట్స్ గనక చేస్తే 300 పాయింట్స్ మనకి ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఒక 5 లాసెస్ వచ్చాయని అనుకుందాం. సో అప్పుడు 30 పాయింట్స్ లూజ్ అయితే మనకి 150 పాయింట్స్ లాస్ వస్తుంది. సో ఓవరాల్ గా మనం 150 పాయింట్లు పాజిటివ్ లోనే ఉంటాం. అంటే మీకు జస్ట్ 50% సక్సెస్ రేట్ ఉంటే చాలు, ఆబ్వియస్ గా ఆ మంత్ లో మీరు ప్రాఫిటబుల్ గా ఉంటారు. అదే ఒకవేళ మీకు 70% సక్సెస్ రేట్ ఉంటే మీకు అలాంటప్పుడు 10 ట్రేడ్లు తీసుకొని 7 times సక్సెస్ అండ్ 3 times లాస్ వస్తే 7 into 60 అంటే
420 పాయింట్స్ ప్రాఫిట్ అండ్ అలాగే 30 పాయింట్స్ లాస్ వచ్చినప్పుడు జస్ట్ 90 పాయింట్స్ లాస్. సో ఓవరాల్ గా మీరు 330 పాయింట్స్ ప్రాఫిట్ లోనే ఉంటారు. సో ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ని కేవలం పెంచడమే కాకుండా ఒకవేళ జస్ట్ 40% సక్సెస్ రేటే ఉంది అని అనుకుందాం, అంటే మీరు 10 ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకున్నా జస్ట్ 4 మాత్రమే సక్సెస్ అయ్యాయి, 6 ఫెయిల్ అయ్యాయి అనుకుందాం. అప్పుడు మీకు 10లో 4 ట్రేడ్స్ సక్సెస్ అండ్ అలాగే 6 ట్రేడ్స్ లూజ్ అని అనుకుంటే 240 పాయింట్స్ ప్రాఫిట్ అండ్ 180 పాయింట్స్ లాస్. స్టిల్ మీరు 60 పాయింట్స్ ప్రాఫిట్ లోనే ఉంటారు. సో ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, మీరు రూల్స్ ని ఫాలో అవ్వడం కంటే కూడా ఈ 1:2 రిస్క్ రివార్డ్ లో జస్ట్ 40% సక్సెస్ రేట్ ఉన్నా కూడా మీరు ప్రాఫిటబుల్ గానే ఉంటారు. అందుకనే ఈ రూల్స్ ని ఫాలో అవడం కంటే మీరు చాలా చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది మీ రిస్క్ మేనేజ్మెంట్, అంటే ఈ 1:2 రిస్క్ రివార్డ్. దీన్ని ఫాలో అవడంలోనే మీరు సక్సెస్ అవుతారా ఫెయిల్యూర్ అవుతారా అనేది ఉంటుంది. సో నేను కన్జర్వేటివ్ గా ఆలోచించి మీకు జస్ట్ 50% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది, ప్రాక్టికల్ గా అదే జరుగుతుంది అని అనుకుందాం. బట్ 50% సక్సెస్ రేట్ ఉన్నా కూడా ఈ స్ట్రాటజీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కాకపోతే మీరు ఇక్కడ ఇంకొక రూల్ గుర్తుపెట్టుకోవాలి. యూజువల్ గా చాలా మంది దగ్గర తక్కువ అమౌంట్ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు స్ట్రైక్ ప్రైజెస్ ని రాంగ్ గా సెలెక్ట్ చేసుకుంటారు. చాలా మంది కుదిరినంత వరకు అవుట్ ఆఫ్ ది మనీ కానీ లేకపోతే ఎట్ ది మనీ కానీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అది పెద్ద మిస్టేక్. ఇంట్రాడేలో మీరు ట్రేడ్ చేసేటప్పుడు టైం డికేని ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోవాల్సిందే. అండ్ ఎస్పెషల్లీ ఈ ఓఆర్బి స్ట్రాటజీలో చాలా బాగా మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే యూజువల్ గా 9:15 కి మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి 9:30 లేదా 9:45 వరకు మార్కెట్ లో చాలా పెద్ద పెద్ద మూమెంట్స్ వస్తాయి, కానీ మెల్లగా 10 o'clock తర్వాత చాలా చిన్న చిన్న మూమెంట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మార్కెట్ లో వాలటిలిటీ తగ్గుతూ ఉంటుంది. ఈ వాలటిలిటీ తగ్గడం వల్ల యూజువల్ గా మనం ట్రేడ్ లో ఎంటర్ అయిన తర్వాత టార్గెట్ హిట్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 1 hour 2 hours టైం ఫ్రేమ్ పడుతుంది. ఈ 1 hour 2 hour టైం ఫ్రేమ్ లో మనకి టైం డికే అనేది ఉంటుంది. అందుకోసమనే అవుట్ ఆఫ్ ది మనీలో ఎట్ ది మనీలో యూజువల్ గా టైం డికే అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిని అస్సలు మనం సెలెక్ట్ చేసుకోకూడదు. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ రిస్క్ రివార్డ్ రీచ్ అవడం అనేది చాలా కష్టం అవుతుంది. అందుకనే ఖచ్చితంగా మనం కుదిరినంత వరకు ఇన్ ది మనీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ వీక్ ది కాకుండా నెక్స్ట్ వీక్ ఆప్షన్స్ కనుక ట్రేడ్ చేస్తే మనకి ఇంకొంచెం బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తున్నారంటే అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ తీసుకునేటప్పుడు అవుట్ ఆఫ్ ది మనీ కానీ ఎట్ ది మనీ కానీ వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్తే మీరు ఈ రిస్క్ రివార్డ్ ని ఫాలో అవ్వలేరు, ఖచ్చితంగా మీ స్ట్రాటజీ అనేది ఫెయిల్ అవుతుంది. కేవలం ఎవరైతే ఈ స్ట్రాటజీని ఇన్ ది మనీతో ట్రేడ్ చేయగలరో వాళ్ళకి మాత్రమే ఈ రిస్క్ రివార్డ్ ఫాలో అవడం గానీ రూల్స్ ఫాలో అవడం గానీ ఈజీగా జరుగుతుంది. ప్రాఫిట్స్ కూడా చాలా ఈజీగా కనిపిస్తాయి. అయితే థియరిటికల్ గా ఎంత చెప్పినా ప్రాక్టికల్ గా చూసిన దానికి ఇంకొంచెం బెటర్ గా మీకు అర్థమవుతుంది కదా. అందుకోసమనే నేను లాస్ట్ 1 week లో వచ్చిన ఈ స్ట్రాటజీ యొక్క రిజల్ట్స్ ని మీకు చూపించబోతున్నాను. అది కూడా ప్రాక్టికల్ గా మనం ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేసుకొని చూద్దాం. సో నేనేం చేస్తున్నానంటే నిఫ్టీ 50 యొక్క 5 minute టైం ఫ్రేమ్ చార్ట్ తీసుకున్నాను. ఈ నిఫ్టీ 50 5 minute టైం ఫ్రేమ్ చార్ట్ లో 2nd February నుంచి ఒక 1 week డేటా నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను. సో 2nd February రోజున ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు ఈ గ్రీన్ కలర్ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. యూజువల్ గా ఈ క్యాండిల్ ని అండ్ నెక్స్ట్ క్యాండిల్ ని, అంటే ఫస్ట్ 2 క్యాండిల్స్ ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఈ 2 క్యాండిల్స్ ని వదిలేసి థర్డ్ ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఉంది కదా, దాని యొక్క కలర్ తో మనకి సంబంధం లేదు, జస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అందుకోసమని నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 61 పాయింట్స్ ఉంది. సో 61 పాయింట్స్ అంటే చాలా ఎక్కువ కదా, మనకి 25 పాయింట్స్ లోపలే కావాలి. మేబీ ఇక్కడ కనపడుతున్న రెడ్ క్యాండిల్ మనకి ఆ 25 పాయింట్స్ లోపల ఉందేమో అని చెప్పి దీన్ని మెజర్ చేసుకుంటున్నాను. ఇది కూడా 38 పాయింట్స్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. దాని తర్వాత ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ఇది దాదాపుగా నాకు 26 పాయింట్స్ ఉంది, స్టిల్ 25 లోపల కాదు. నెక్స్ట్ దీనికంటే చిన్న క్యాండిల్ నాకు ఇక్కడ కనపడుతుంది. సో ఈ క్యాండిల్ ని కనుక నేను అబ్జర్వ్ చేస్తే నాకు ఎగ్జాక్ట్ ఇది 21 పాయింట్స్ ఉంది. సో 25 పాయింట్స్ కంటే తక్కువ ఉంది కాబట్టి దీన్ని నేను ఒక నారో రేంజ్ అని అనుకుంటున్నాను. ఓపెనింగ్ రేంజ్ అనేది నేను యూజువల్ గా ఈ హైని అండ్ అలాగే ఇలాగా లోని మార్క్ చేసుకుని ఓపెనింగ్ రేంజ్ అనుకుంటాను. ఈ ఓపెనింగ్ రేంజ్ నుంచి ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో, బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఫస్ట్ కన్ఫర్మేషన్ అవుతుంది. ఈ ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే షార్ప్ గా పడిపోయింది. కానీ యూజువల్ గా నేను చెప్పిన రూల్స్ ప్రకారం ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. మళ్ళీ రివర్స్ అయ్యి వచ్చి ఈ లెవెల్ ని టెస్ట్ చేసి రివర్స్ అయ్యి కిందకి వెళ్తే చేయాలి. కానీ ఇక్కడ అసలు ట్రేడ్ సిగ్నల్ రాలేదు. నిఫ్టీ ఇలా పైకి వచ్చి ఈ జోన్ ని ఈజీగా బ్రేక్ చేస్తూ పైకి వెళ్ళిపోయింది. కాబట్టి 2nd February రోజున మనకి ఎలాంటి ట్రేడ్ సిగ్నల్ అనేది రాలేదు. సో దాని తర్వాత మనం 3rd Februaryకి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ 3rd February రోజున మనకు మార్కెట్ లో చాలా పెద్ద గ్యాప్ అప్ వచ్చింది. అయితే మార్కెట్ లో ఏ న్యూస్ ఉన్నా కూడా ఫస్ట్ 10 minutes లోనే దానికి సంబంధించిన యాక్షన్ అయిపోతుంది. యాక్చువల్ గా 2nd February రోజున నైట్ ఇండియా యుఎస్ డీల్ జరగడం వల్ల ఒకేసారి పెద్ద గ్యాప్ అప్ వచ్చి
వచ్చింది కదా, అంత పెద్ద న్యూస్ అయినా కూడా ఫస్ట్ 2 క్యాండిల్స్ లోనే దానికి సంబంధించిన రియాక్షన్ అయిపోయింది. దాని తర్వాత నుంచి చూడండి మార్కెట్ అంతా స్టెబిలైజ్ అయిపోయి నార్మల్ గా మూవ్ అయింది కదా. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ 25 పాయింట్స్ రేంజ్ ఎక్కడ ఉంది అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ థర్డ్ క్యాండిల్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఎన్ని పాయింట్స్ ఉందని చూస్తే 60 పాయింట్స్ ఉంది. నాకు 25 పాయింట్స్ కావాలి. సో చిన్న క్యాండిల్ కోసం ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినప్పుడు మేబీ ఇది చిన్న క్యాండిల్ అవ్వచ్చేమో అని సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే 28 పాయింట్స్ వచ్చింది. ఇది కూడా ఇంకా చిన్న క్యాండిల్ కాదు. నెక్స్ట్ దీనికంటే ఈ క్యాండిల్ నాకు ఇక్కడ చిన్నగా కనపడుతుంది కాబట్టి దీన్ని కనుక నేను సెర్చ్ చేసినప్పుడు నాకు 21 పాయింట్స్ వచ్చింది. ఎస్, సో ఇది నాకు అన్నిటికంటే ఆ రోజు ఫామ్ అయిన చిన్న క్యాండిల్ అండ్ 25 పాయింట్స్ లోపల ఉంది కాబట్టి ఈ రేంజ్ ని యూజువల్ గా మనం మార్క్ చేసుకోవాలి. సో ఈ రేంజ్ యొక్క హైని అండ్ లోని మార్క్ చేసుకుని ఇది ఓపెనింగ్ రేంజ్ అనుకుంటే ఇది ఇప్పుడు పైకి బ్రేక్అవుట్ అయింది కాబట్టి మోస్ట్లీ మార్కెట్ పైకి వెళ్తుంది అని అనుకుంటాం. కానీ ఇమీడియట్ గా ట్రేడ్ చేయొద్దు. ఇక్కడ రివర్స్ అయ్యి ఈ జోన్ లోకి వచ్చి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఈ జోన్ ని మళ్ళీ కిందకి బ్రేక్ చేసేసింది. అంటే ఇక్కడ మనకి వ్యాలిడ్ ట్రేడ్ సిగ్నల్ లేదు. ఎందుకంటే మనకి వచ్చిన ఫస్ట్ ట్రేడ్ సిగ్నల్ ఏమో పైకి అని వచ్చింది, సెకండ్ ట్రేడ్ సిగ్నల్ ఏమో కిందకి అని వచ్చింది. అంటే కన్ఫర్మేషన్ లేదు కదా, మనకి డబుల్ కన్ఫర్మేషన్. ఫస్ట్ సిగ్నల్ పైకే రావాలి, సెకండ్ సిగ్నల్ పైకే రావాలి, అప్పుడు డబుల్ కన్ఫర్మేషన్ వస్తుంది, మనం ట్రేడ్ చేయొచ్చు. ఈ డబుల్ కన్ఫర్మేషన్ లేని రోజున మనం ఈ స్ట్రాటజీని వదిలేసి ట్రేడింగ్ అనేది చేయకూడదు. సో 3rd ఫిబ్రవరి రోజున కూడా మనకి ఎలాంటి ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపించట్లేదు. నెక్స్ట్ 4th ఫిబ్రవరి రోజున మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 2 క్యాండిల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2 పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. కాబట్టి ఈ రెండింటిని వదిలేసి థర్డ్ క్యాండిల్ మేబీ 25 పాయింట్స్ లోపల ఉందేమో అని కనుక సెర్చ్ చేస్తే 38 పాయింట్స్ ఉంది. సో 38 పాయింట్స్ అనేది మనకి వ్యాలిడ్ కాదు కాబట్టి ఇక్కడ ఉన్న ఈ డోజీ క్యాండిల్ అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది జస్ట్ 14 పాయింట్స్ ఉంది. సో ఈ 14 పాయింట్స్ ఉన్నదాన్ని మనం ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. సో ఇలాగ దీని యొక్క హైని అండ్ అలాగే దీని యొక్క లోని గనక నేను మార్క్ చేసుకుంటే ఇది నాకు ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ సిగ్నల్ కనబడుతుంది. ఎలా అంటే దీన్ని మనం జూమ్ చేసుకొని చూసినప్పుడు ఫస్ట్ టైం కిందకి బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, అంటే ఈ రెడ్ కలర్ క్యాండిల్ దగ్గర మార్కెట్ అనేది పడుతుంది అని మనకి ఫస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట. తర్వాత ఈ జోన్ లోకి వెళ్ళింది కానీ ఈ క్యాండిల్ యొక్క పైన క్లోజ్ అవ్వకుండా రివర్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ సెకండ్ టైం మనకి క్లియర్ డౌన్ సైడ్ అనేది చూపిస్తుంది. కాబట్టి మన కన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఈ కన్ఫర్మేషన్ లెవెల్ ని కనుక నేను మార్క్ చేసుకుంటే సో ఇక్కడ మనం స్టాప్ లాస్ కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు 35 to 40 పాయింట్స్ ఉంది. సో అలాంటప్పుడు మనం 35 పాయింట్స్ స్టాప్ లాస్ అని అనుకుంటే యూజువల్ గా 70 పాయింట్స్ టార్గెట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం 70 పాయింట్స్ టార్గెట్ కనుక తీసుకుంటే మార్కెట్ అయితే ఆ రోజు వెళ్ళి దాదాపుగా టార్గెట్ ని హిట్ అయ్యే రివర్స్ అయింది. కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మార్కెట్ ఇమ్మీడియట్ గా వెళ్ళి టార్గెట్ హిట్ అవ్వలేదు. ఫస్ట్ దాదాపు ఒక 50 పాయింట్స్ కిందకి వెళ్ళింది, తర్వాత రివర్స్ అయ్యి మళ్ళీ నార్మల్ గా మనం ఎక్కడైతే ఎంట్రీ అయ్యామో ఆ జోన్ కి వచ్చింది. ఆ జోన్ కి వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళి ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరికి వెళ్ళింది. అండ్ ఇన్ఫాక్ట్ మనం నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తే 15 క్యాండిల్స్ తర్వాత అంటే దాదాపు 1 hour 15 minutes లేదా 1.5 hour మధ్యలో టార్గెట్ అనేది హిట్ అవుతుంది. సో గంటన్నర సేపు మార్కెట్ లో మనకు కాసేపు ప్రాఫిట్ కనపడుతుంది, కాసేపు లాస్ కనపడుతుంది, మళ్ళీ కాసేపు ప్రాఫిట్ కనపడుతుంది, మళ్ళీ లాస్ కనపడుతుంది. ఇలా మన ఎమోషన్స్ తో ఆడుకుంటూ ఒక గంట తర్వాత మనకి ప్రాఫిట్ ఇచ్చింది. సో ఆ గంట సేపు మనకు కాసేపు ప్రాఫిట్ కాసేపు లాస్ కనపడుతుంది అని మైండ్ కి మనం ముందే చెప్పుకోవాలి. అప్పుడే మనం ఇది టార్గెట్ రీచ్ అయ్యేదాకా వెయిట్ చేయగలుగుతాం. అయితే యూజువల్ గా ఎప్పుడైతే మనకి ఇలాగా పెద్ద రేంజ్ ఫామ్ అవుతుందో అలాంటప్పుడు మనం స్టాప్ లాస్ ని కొంచెం తగ్గించుకోవచ్చు అండ్ టార్గెట్ ని కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ రేంజ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు చాలా పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది. అలాంటప్పుడు స్టాప్ లాస్ పెద్దది, టార్గెట్ పెద్దది అవుతుంది కాబట్టి టార్గెట్ హిట్ అవ్వడానికి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమని మనం స్టాప్ లాస్ ని తగ్గించుకొని టార్గెట్ ని కూడా తగ్గించుకోవచ్చు. బట్ 1:2 రిస్క్ రివార్డ్ అయితే మనం ఫాలో అవ్వాలి. ఒకవేళ ఎప్పుడైనా మన టార్గెట్ కంటే దాదాపు 70-80% వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ అయ్యి మన ప్రైస్ దగ్గరకు వచ్చింది అంటే అలాంటప్పుడు నో ప్రాఫిట్ నో లాస్ లో ఎగ్జిట్ అవడం అనేది మంచిది. సో 3 రోజుల్లో ఒక్క రోజు మనకి ప్రాఫిట్ కనిపించింది, 2 రోజులు అసలు ట్రేడింగ్ సిగ్నలే రాలేదు. నెక్స్ట్ 5th ఫిబ్రవరి రోజున ఈ రెడ్ కలర్ క్యాండిల్ దగ్గర మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఫస్ట్ 2 క్యాండిల్స్ చాలా పెద్ద క్యాండిల్స్ వచ్చాయి. థర్డ్ క్యాండిల్ ని కనుక నేను అబ్జర్వ్ చేస్తే నాకు దాదాపుగా 23 పాయింట్స్ ఉంది. సో ఈ 23 పాయింట్స్ ని కనుక నేను ఇలా మార్క్ చేసుకుని దీని యొక్క హైని అండ్ అలాగే లోని మార్క్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి దీనిపైన క్లోజ్ అయింది. కాబట్టి ఫస్ట్ కన్ఫర్మేషన్ పైకి అని అనుకోవచ్చు. బట్ తర్వాత మళ్ళీ జోన్ లోకి వచ్చి కిందకు వచ్చేసింది చూసారా. సో సెకండ్ కన్ఫర్మేషన్ కిందకు వచ్చింది. సో ఫస్ట్ కన్ఫర్మేషన్ పైకి అండ్ సెకండ్ కన్ఫర్మేషన్ కిందకి అంటే కాంట్రాస్ట్ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు కూడా మనం ఎలాంటి ట్రేడింగ్ సిగ్నల్ లేదు అని అనుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మార్కెట్ చూసినా ఆ రోజు మోస్ట్లీ సైడ్ వైజ్ లోనే ఉంది, వన్ డైరెక్షనల్ వెళ్ళి మనకి పెద్ద టార్గెట్ ఏమీ హిట్ అవ్వలేదు. నెక్స్ట్ 6th ఫిబ్రవరి గనక నేను అబ్జర్వ్ చేస్తే
ఫస్ట్ క్యాండిల్ చాలా పెద్ద డోజీ క్యాండిల్ వచ్చింది. సెకండ్ క్యాండిల్ కూడా మనకు ఒక రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది. కానీ ఫస్ట్ 2 క్యాండిల్స్ మనం ఎలాగో పట్టించుకోకూడదు. నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్ గా నెంబర్ ఆఫ్ పాయింట్స్ చూసినప్పుడు 27.6 అలా వచ్చింది. కాబట్టి ఆ నెక్స్ట్ క్యాండిల్ కోసం మనం వెయిట్ చేసి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి దాదాపుగా 19 పాయింట్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ సిగ్నల్, దీన్ని కనుక మనం ఓఆర్బిని మార్క్ చేసుకుంటే మన ఫస్ట్ సిగ్నల్ డౌన్ సైడ్ అని వచ్చింది. తర్వాత మళ్ళీ రేంజ్ లోకి వెళ్ళింది, రివర్స్ అయ్యి ఇక్కడ బ్రేక్ డౌన్ వచ్చింది. సో ఈ బ్రేక్ డౌన్ కన్ఫర్మేషన్ అనేది ఈ క్యాండిల్ లో మనకు జరిగిందనమాట. కాబట్టి దీన్ని మనం జూమ్ చేసుకుంటే ఫస్ట్ కన్ఫర్మేషన్ అండ్ సెకండ్ కన్ఫర్మేషన్ రెండు డౌన్ సైడ్ వచ్చాయి. సెకండ్ కన్ఫర్మేషన్ రోజున యూజువల్ గా మనం ట్రేడ్ చేయొచ్చు. సో కన్ఫర్మేషన్ వచ్చిన దగ్గర మనం ఎంటర్ అయ్యి నెంబర్ ఆఫ్ పాయింట్స్ కనుక చూసుకుంటే 22 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ ఉంది. కాబట్టి 44 పాయింట్స్ మనం టార్గెట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి 44 పాయింట్స్ నేను కిందకి టార్గెట్ కనుక పెట్టుకుంటే సమ్వేర్ హియర్ ఇక్కడ దాకా వస్తుంది. దీన్ని నేను మార్క్ చేసుకున్నప్పుడు జస్ట్ 15 మినిట్స్ లోనే మనకి 44 పాయింట్స్ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 44 పాయింట్స్ టార్గెట్ హిట్ అయిన తర్వాత మళ్ళీ 15 నిమిషాల్లోనే నో ప్రాఫిట్ నో లాస్ కూడా వచ్చేసింది. అందుకనే ఎప్పుడైతే మన టార్గెట్ హిట్ అయినా లేదా 90-95% ఆఫ్ మన టార్గెట్ వచ్చేసినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం చాలా చాలా మంచిది. సో ఇక్కడ ఇప్పటిదాకా మనం 5 డేస్ అబ్జర్వ్ చేస్తే 3 డేస్ ఎలాంటి ట్రేడింగ్ సిగ్నల్స్ రాలేదు, 2 రోజులు మనకి ట్రేడింగ్ సిగ్నల్స్ వచ్చాయి అండ్ సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయ్యాయి. సో ఈ రోజు నేను వీడియో చేసేటప్పుడు కూడా నాకు 9th ఫిబ్రవరి కూడా ఎలాగో ట్రేడింగ్ చార్ట్ ఉంది. కాబట్టి ఇది కూడా నేను కన్సిడర్ చేసుకుంటాను. ఫస్ట్ మార్కెట్ అనేది ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి ఫస్ట్ 2 పెద్ద క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. కాకపోతే దాని తర్వాత చిన్న చిన్న క్యాండిల్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ నేను దీని లెంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటాను. సో నాకు 21 పాయింట్స్ వచ్చింది. కాబట్టి ఈ 21 పాయింట్స్ యొక్క రేంజ్ ని నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇది హై అండ్ అలాగే లో. కాబట్టి నేను అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ రెడ్ కలర్ క్యాండిల్, దాని తర్వాత క్యాండిల్. సో ఫస్ట్ కన్ఫర్మేషన్ నాకు డౌన్ సైడ్ వచ్చింది. సో ఈ డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను కిందకి ట్రేడ్ చేయొచ్చు అని అనుకుంటాను. కానీ మార్కెట్ మళ్ళీ వెళ్ళి ఈ జోన్ లో ఉండి సెకండ్ కన్ఫర్మేషన్ అనేది ఇలా పైకి క్లోజ్ అయింది. సో ఫస్ట్ కన్ఫర్మేషన్ కిందకి అండ్ సెకండ్ కన్ఫర్మేషన్ పైకి. కాబట్టి ఇక్కడ మనకి ఎలాంటి ట్రేడింగ్ సిగ్నల్ రాలేదు అని చెప్పి మనం ఈ రోజు కూడా ఎలాంటి ట్రేడింగ్ ఆపర్చునిటీ లేదు అని అనుకోవచ్చు. సో ఇలా మనం ఈ ఓఆర్బి స్ట్రాటజీ యొక్క రూల్స్ గనక పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంటే 100% ప్రాఫిట్ వస్తుంది అని నేనేం చెప్పను. కానీ 50% సక్సెస్ రేట్ ఉన్నా కూడా స్టిల్ మనం ఆ 1:2 రిస్క్ రివార్డ్ ఫాలో అవుతూ ప్రాఫిటబుల్ గా ఉండడానికి చాలా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. యాక్చువల్ గా ఇది స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లాగా టఫ్ కాన్సెప్ట్ ఏమి కాదు, నెంబర్ ఆఫ్ రూల్స్ ఏమీ లేవు, చాలా చాలా సింపుల్ రూల్స్. ఈ రూల్స్ అన్నిటిని తెలుగు స్టాక్ ఛానల్లో నేను ఆల్రెడీ 3 months బ్యాకే ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అని చెప్పాను కదా. ఆ వీడియో చూస్తే ఈ రూల్స్ ఆ రూల్స్ రెండు సేమే ఉంటాయి. మీకు జస్ట్ ఇంకా కొంచెం క్లారిటీ రావాలి అని అనుకుంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగచ్చు. అండ్ జస్ట్ నేనేదో చెప్పానని ఈ స్ట్రాటజీని బ్లైండ్ గా ఫాలో అవ్వద్దు. మీరు అట్లీస్ట్ కూర్చొని ఒక 2 months 3 months లేదా 5-6 months బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు మీకు ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు చేయకూడదు, 1:2 రిస్క్ రివార్డ్ ఎలా పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ అర్థం అవుతాయి. అలా అర్థమైన తర్వాత కూడా జస్ట్ ఒక 1 week లేదా 2 weeks పాటు మార్కెట్ లో రియల్ టైమ్ లో విర్చువల్ ట్రేడింగ్ చేయండి లేదా పేపర్ ట్రేడింగ్ చేయండి. ఇది వర్కౌట్ అవుతుంది అని అనుకున్న తర్వాత మాత్రమే డబ్బులు పెట్టి ట్రేడ్ చేయండి తప్ప బ్లైండ్ గా దేన్ని ఫాలో అవ్వద్దు. బట్ స్టాక్ మార్కెట్ లో ఇంట్రాడేలో ఎఫ్ఎన్ఓ చేస్తూ చాలా చాలా మంది నష్టపోతూ ఉంటారు కదా. మీరు హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ యూజ్ చేసి డబ్బులు నష్టపోయి టైం వేస్ట్ చేసుకునే బదులు ఈ స్ట్రాటజీని కనుక మీరు డైలీ కాకపోయినా మీకు ఎప్పుడైతే ట్రేడింగ్ ఆపర్చునిటీ వస్తుందో ఆ వచ్చిన రోజున మాత్రమే ట్రేడ్ చేసుకుంటూ మిగిలిన రోజులు మార్కెట్ లో మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ రావట్లేదు అని చెప్పి వదిలేస్తూ పర్ఫెక్ట్ రూల్స్ ని ఫాలో అవ్వకుంటూ గనక మీరు వెళ్ళగలిగితే మీ ట్రేడింగ్ జర్నీ అనేది చాలా హ్యాపీగా అండ్ ప్రాఫిటబుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.